థగ్ లైఫ్. ప్రోడక్ట్ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, 12లో ఇట్ ఈస్ క్లియర్. ఇది మధ్యన క్లాష్. అది ఎందుకు ఏమైందనేది అది మీరు థియేటర్స్లో చూసి తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఓవరాల్గా మన విజన్కి వచ్చేసి సేవ్ యువర్ ప్రీషియస్ మనీ, హ్యావ్ ఎ వండర్ఫుల్ ప్లానింగ్, హ్యావ్ ఎ గుడ్ స్లీప్ మ్యాన్. అండ్ ఇంకా మూవీ విషయానికి వచ్చేస్తే నోట్ దిస్ పాయింట్, ఫ్రమ్ స్టార్టింగ్ టు ది ఎండ్ స్లో పేజింగ్లో వెళ్తూ ఉంటుంది అనమాట మూవీ అనేది కంప్లీట్గా. అండ్ హెవీ డ్రామా అయితే ఉండిద్ది. అండ్ మూవీ స్టార్టింగ్ అయితే నిజంగా ప్రొసీడింగ్స్ అనేవి కొంచెం ఇంట్రెస్టింగ్గానే స్టార్ట్ చేస్తారు. అంతే ఇంట్రెస్టింగ్గా ముందు తీసుకెళ్తూ ఉంటారు అనమాట. వేరే క్యారెక్టర్స్ ఉన్నారు, చాలా మంచిగా సెటప్ చేసుకొని అలా వెళ్తూ ఉంటారు. ఆ గ్యాంగ్స్టర్ కైండ్ ఆఫ్ లేయర్ కోటింగ్ అయితే ఇచ్చారు అనమాట స్టార్టింగ్ నుంచి. బట్ లేటర్ ప్లేట్ తిప్పేసి తూచ్ ఇదేం లేదు, ఇది కూడా రొటీన్ టెంప్లెట్ లాగా తీసుకెళ్తూ ఉంటారు అనమాట. అడిషనల్లీ నాకు అసలు సినిమా అంతా అయిపోయిన తర్వాత త్రిష గారు ఎందుకున్నారు మూవీలో? త్రిష గారు లిటరల్లీ ఫ్రమ్ ది ఫస్ట్ ఫ్రేమ్, ఆమె వచ్చిన ఫ్రేమ్ దగ్గర నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు ఎడిట్లో లేపేసిన 1% డిఫరెన్స్ కూడా ఉండదు అనమాట. ఎందుకు ఒప్పుకున్నారో ఇంకా ఆమెకే తెలియాలి. ఇంకా అని ఇంకా చెప్పే కదా, రొటీన్ టెంప్లెట్కి ఇంకా షిఫ్ట్ అయిపోయినప్పుడు స్టోరీ లైన్ చాలా థిన్ అయిపోయింది. లిటరలీ ప్రొసీడింగ్స్ అనేవి చాలా ప్రిడిక్టబుల్ అయిపోతాయి అనమాట. అట్ ది సేమ్ టైం వేరియస్ క్యారెక్టర్స్ ఉన్నా వాళ్ళని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోకపోగా జరిగే ప్రొసీడింగ్స్ అన్నీ కూడా చాలా ర్యాండమ్ ఈవెంట్స్ లాగా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు అనమాట. టైం లైన్ని స్కిప్ చేసుకుంటూ అలా ర్యాండమ్గా చేసుకుంటూ వెళ్ళిపోతారు. మనకి ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే అని ఇవ్వటంలో, అంటే డెలివరీ చేయడంలో కంప్లీట్గా ఫెయిల్ అయిపోయారు. సో ఆ ఎంగేజింగ్ ఫ్యాక్టర్ లేకపోగా ఓవర్గా స్విచ్ చేసి ర్యాండమ్ ప్రొసీడింగ్స్తో అలా వెళ్ళిపోతూ ఉంటారు అనమాట. మధ్యలో గుడ్డు మావం తీసుకొచ్చారు, ఇచ్చిన బిల్డప్కి ఎండ్ చేసిన విధానానికి అస్సలు సంబంధం లేదు. సో గుడ్డి బాయ్ అయితే బిస్కెట్ చేస్తారు. అసలు ఇంకా సెకండ్ హాఫ్ అయితే లిటరల్లీ రివెంజ్ టెంప్లెట్కి వచ్చేసేసి తాత ఇంకా వన్ సైడ్ కొడుడు చేసుకునే వెళ్ళిపోతాడు అనమాట. బట్ ఆ మంచు కొండల్లో నేపాల్ సైడ్ ఆ మంచు కొండలో విజువల్స్ అవి బాగున్నాయి అనిపించినాయి. ఈ వన్ సైడ్ కొట్టు ఇంక వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. క్లైమాక్స్ ఫైట్ ఒక్కటి మాత్రం కొంచెం అంత ఈక్వాలిటీ మెయింటైన్ చేశారు, ఇట్స్ గుడ్ అనిపించింది. అలాగే ఎండ్ చేసిన విధానం, దాట్స్ ఇట్. లిటరల్లీ ఏం లేదు ఇంకా, అంతే అయిపోయింది. సో మూవీ మొత్తం మీద ఈ 3 విషయాలు నచ్చినాయి. అంటే స్టార్ట్ చేసిన విధానం, బిగినింగ్ది మంచు కొండలో ఆ విజువల్స్ అవి నిజంగా బాగున్నాయి. అండ్ క్లైమాక్స్ ఫైట్ని కొంచెం అంత ఈక్వల్లీ డిజైన్ చేస్తే అది బాగుంది అనిపించింది. అంతే భయ్యా, ఏమీ లేదు. ఓకే, ఎనీవేస్. అండ్ దిస్ సాంగ్ వాస్ ఫర్ ది అబ్సల్యూట్లీ ప్యూర్ బ్రాన్స్టర్ ఇచ్చింది కూడా మంచి కొన్న విజువల్స్ చాలా బాగా పుల్ ఆఫ్ చేశారు. ఇట్స్ గుడ్ అనిపించింది. ప్రొడక్షన్ క్వాలిటీ కూడా బాగుందన్నమాట. సో అందుకని ఇచ్చాను. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అప్రిషియేట్ చేయొచ్చు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది కొన్ని చోట్ల బాగుంది. స్పెసిఫిక్గా ఆయన ఇప్పుడు అటు సైడ్ సెకండ్ హాఫ్లో అటు నుంచి వచ్చారు కాబట్టి దాని తగ్గట్టుగా మ్యూజికల్ కూడా ట్యూన్స్ బాగున్నాయి. చెప్తే స్పాయిలర్ అయిపోయింది కాబట్టి చెప్పట్లేదు. ఆ ట్యూనింగ్ అనమాట మీకు అర్థమైంది విన్నప్పుడు. ఓకే, అటు నుంచి వచ్చారు కాబట్టి గ్యాప్ తర్వాత ఆ ట్యూనింగ్ బాగుంది అనిపించింది నాకు. అండ్ పర్ఫార్మెన్స్ వైజ్గా ఎవ్రీబడి దే వెరీ గుడ్ ఇన్ ద రోల్స్. అంతే సింపుల్గా. ప్రొడక్షన్ క్వాలిటీ, సినిమాటోగ్రఫీ ఇట్స్ గుడ్ మ్యాన్, బాగానే మెయింటైన్ చేశారు. సో దాట్స్ రివ్యూ ఆన్ థగ్ లైఫ్. అండ్ దాట్స్ ఇట్ మ్యాన్. సబ్స్క్రైబ్ if you enjoy it, and I'll catch you on the next one.